నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్. హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియా ఈడీ సంచలన ఆరోపణలు. నేటి నుంచి యోగా దినోత్సవాలు వెబ్సైట్ను ప్రారంభించిన సీఎం. నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 28 మంది మావోయిస్టులు మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో 142 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదన వినిపించింది. దీనికి సంబంధించి గతంలో పలుమార్లు ఈడీ వారిని విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేశాయి. సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్న వారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నామని తెలిపింది. ఇక ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ, ముంబై, లక్నో భవనాలకు నోటీసులు అంటించినట్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు పేర్లను పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు ఈడీ దర్యాప్తు జరిగింది ఇటు రాహుల్ గాంధీ ఇంకా సోనియా గాంధీ పైన, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. ఏదైతే నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఏదైతే ఈడీ దర్యాప్తు చేస్తుందో దర్యాప్తులో భాగంగా మనం చూసాము. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఈడీకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నేరంలో 142 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లబ్ధి పొందారని చెప్పేసి ఈడీ తన విచారణ కనుగొన్న విషయాన్ని కూడా కోర్టు ముందు చెప్పడం జరిగింది. అంటే తన వాదన వినిపించడం జరిగింది. దీని మీద ఆరోపణలు కావచ్చు, లేకపోతే దాని ఫ్యాక్ట్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈడీ ఏ దర్యాప్తు చేసినా పక్కాగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు 142 కోట్ల రూపాయల లబ్ధి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లబ్ధి పొందారని చెప్పేసి ఈడీ తన వాదనలో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికలకు సంబంధించి గత కొంతకాలం కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల మీద సిబిఐ కూడా దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు చేసినప్పటికీ కూడా సిబిఐ తన దర్యాప్తుల మధ్యలో ఆపడం జరిగింది కొన్ని కారణాలు. కానీ ఈడీ మాత్రం తన దర్యాప్తును కొనసాగించారు. ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎవరు ఎంతమందిని విచారించారో అంతమంది కూడా విచారించడం జరిగింది. అప్పుడే ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంబంధించిన ఆస్తి ఏదైతుందో ఆస్తిని అప్పుడు ఈడీ జప్తు చేయడం కూడా జరిగింది. జప్తు చేసిన తర్వాత ఇద్దరి మీద కూడా నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాతనే ఈ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కూడా ఇంకా చాలా తేడాల్సి ఉంది. 142 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఇంకెంతన్నా లబ్ధి ఉందా అనేది కూడా చూడాలి. కానీ ఈడీ ఏదైతే దర్యాప్తు ఏదో దర్యాప్తు ముందు నుంచి కూడా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మోడీ ఈడీ అంటూ కూడా మోడీ ఈడీల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అందుకు తాము భయపడేది లేదని చెప్పేసి కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది. దేశంలోని పలు ఈడీ కార్యాలయాలతో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ఈడీ తన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో ఏదైతే ఈడీ దాఖలు చేసింది, ఈ దాఖలు తీసుకుంటే కనుక సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ అదేవిధంగా పలువురు పేర్లు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఏంటంటే ఢిల్లీలో ఉన్న రౌత్ రెవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ఎప్పటివరకు కొనసాగుతుంది, ఇంకా ఏమైనా ఆధారాలు పొందుపరుస్తారు, ఇంకా విచారణ జరపాల్సింది అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంటుంది. అవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో 142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదన వినిపించింది. దీనికి సంబంధించి గతంలో పలుమార్లు ఈడీ వారిని విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేశాయి. ఇక సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలంటూ పేర్కొంది. అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నామని తెలిపింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. మాధ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక అబుజుడ్లోని బటేల్ అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు సమాచారం. అతడిపై ₹1,50,00,000 రివార్డు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. అబుజ్మడ్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఆపరేషన్ ఖగర్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఎన్కౌంటర్ అయితే జరిగింది. మొత్తం 28 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు
మృతి చెందిన సమాచారం ఉంది. ఇందులో ఒక అగ్రనేత కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగారులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అడవుల్లో మాత్రం సుమారు 28 రోజులుగా పోలీసు బలగాలు ఈ కర్రెగుట్ట అడవిని చుట్టుముట్టాయి. ఇక్కడ వచ్చేసి మావోయిస్టులు అగ్రనేతలు కూడా ఉన్నట్టు సమాచారంతో మాత్రం గత 28 రోజులుగా పోలీస్ ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇదే కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో అయిన అబుజుడ్ బయలుట అడవుల్లో మాత్రము మావోయిస్టులు ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు వచ్చేసి భూమి నిర్మించాయి. ఇది ఇక్కడ చూసుకున్న ఈ ఆపరేషన్ బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ ఈ 3 రాష్ట్రాల జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం చూసుకుంటే ఈ మధ్యాహ్నం 11:30-12 సమయంలో మాత్రం ఎన్నికోట ప్రాంతం అనేది ఇప్పటికీ 28 మావోయిస్టులు చేయడం. ఇందులో అగ్రనేత కేశవరావు సైతం ముచ్చిందన్న సమాచారం ఉంది. ఏదేమైనా ఇదే కేశవరావు మీద 1.5 కోటి రివార్డు కూడా ప్రభుత్వం చేపట్టింది. ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ ఖగారులో భాగంగా 2026 మార్చి 31కి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి హోంశాఖ చెప్పిన తర్వాత గత 28 రోజులుగా ఆపరేషన్ ఖగారులో భాగంగా మాత్రం దండేకారాన్ని మొత్తం పోలీసు బలగాలు జల్లెబడుతూనే ఉన్నాయి. మొదటగా చూసుకుంటే ఈ ఆపరేషన్ ఖగారు ప్రారంభమైన 3 రోజులకే 3 మహిళా మావోయిస్టులు మృతి చెందింది. దాని తర్వాత ఇదే కర్రెగుట్ట ప్రాంతంలో వచ్చేసి మావోయిస్టులకు సంబంధించిన స్థావరాల పోలీసులు పూర్తిగా పట్టుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి జాతీయ జెండా కూడా త్రివర్ణ పథకాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఆపరేషన్ ఖగారులో భాగంగా ఇదే 3 రాష్ట్రాలకు సంబంధించిన ఆపరేషన్ ఖగారులో భాగంగా మాత్రం కర్రెగుట్ట భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు సమాచారం వచ్చిన నేపథ్యంలో మాత్రం అగ్రనేతగా ఉందన్న నేపథ్యంలో పోలీసులు వెళ్ళడం. ఆడికల తర్వాత మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు ముచ్చింటారు. ఇదే ఆపరేషన్ ఇలాగే కొనసాగుతా మాత్రము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఖగార్ 2026 మార్చి 31 మాత్రము భారతదేశంలో మావోయిస్టులు లేకుండా పోవచ్చు అనుకుంటున్నారు సమస్య. అయితే సుధాకర్, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో 28 మంది మృతి చెందారని వార్తలు వస్తున్నాయి కదా. ఈ 28 మంది మావోయిస్టులు ఎక్కడి వారు? మరి వాళ్ళ మృతదేహాలను వాళ్ళ ప్రదేశాలకు పంపిస్తారా? అదేవిధంగా ఒక జవాను కూడా అంటే ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. అంటే ఈ పరిస్థితులు అనేది ఈ విధంగానే కొనసాగుతూనే ఉంటాయా? శాంతి చర్చలకు రమ్మని ఇదివరకు ఒక 2 సార్లు లేఖ రాయడం కూడా జరిగింది. అయినా ఈ ఆపరేషన్ ఖగార్ అనేది పూర్తిగా జరుగుతూనే ఉంటుందా? మధ్యలో ఆపే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఒకటే చూసు ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ 4 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరిగింది. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఈ ఆపరేషన్ ఖగార్ నిలిపివేయండి, ఈ దండకారంలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకురండి అని చెప్పి ఇప్పటికే 4 సార్లు మాత్రం మావోయిస్టు పార్టీ లేఖ విడుదల జరిగింది. ఇంత చేసిన తర్వాత ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ మాత్రమే ఈ ఆపరేషన్ ఖగార్ మీద మాట్లాడడం జరిగింది. ఈ ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలని చెప్పడం జరిగింది. కానీ గతంలోనే వీరు మాట్లాడకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ మంత్రి కూడా ఆపరేషన్ ఖగార్ మీద స్పందించిన తర్వాత 2 రోజుల తర్వాతనే మళ్ళీ ఆపరేషన్ ఖగార్ని ఇలాగే కంటిన్యూ చేస్తాము, మావోయిస్టు అంత్యవిత కోసం ముందుకు వెళ్తామంటే మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంశాఖ చెప్పింది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడము, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం ద్వారా మాత్రం ఈ 2 రాష్ట్రాల సరే కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో ఈ 2 బీజేపీ ప్రభుత్వం ఉండడం ద్వారా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా మాత్రము తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేకుండా అక్కడ జరిగిన ఎన్కౌంటర్లు కానీ వేరేమన్నా మావోయిస్టులు మృతి చెందిన మాత్రం వాటి డెడ్ బాడీస్ మొత్తం ఛత్తీస్గఢ్ తరలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పంపట్లంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఇదే ఆపరేషన్ ఖగార్ని నిలిపివేయాలని చెప్పడం ద్వారా అక్కడ ఏం జరుగుతున్నా మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా పోతుంది. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రము సుమారు 3 జవాన్లకైతే గాయాలైన సమాచారం ఉంది, వారికైతే ప్రాణభయ స్థితిలో అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 28 మంది మావోయిస్టులు చనిపోయారు. 28 మందిలో ఒక అగ్రనేత కూడా ఉన్నట్టు సమాచారం ఉంది కేశవరావు అని చెప్తుంది. అతని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 1.5 కోటి రివార్డు ప్రకటన జరిగింది. అయితే ఈ ఆపరేషన్ ఖగార్ ఇలాగే కొనసాగుతా మాత్రం శాంతి చర్చలకైతే కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనుకుంటున్నాం. థ్యాంక్ యూ సుధాకర్. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఒత్తిడికే లొంగిపోయిందని అన్నారు. బీజేపీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచక్షణ కోల్పోయారంటూ విమర్శించారు. దేశ బలగాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని సీఎం పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కిషన్ రెడ్డి నిందించడం సరికాదని చెప్పారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.
చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా నేను యుద్ధాలు ఆపినా లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తాను బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించిన పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా భారతదేశాన్ని అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ సేవలు వీధులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈ రోజు ప్రజలకు మీరు జవాబులు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 100% రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ తప్పించుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేశ్వర ఈ ఓట్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని చెప్పారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నామని తెలిపారు. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పమని అన్నారు. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం.
టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్. ఏపీలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై గతేడాది సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగులను పంపాలంటూ ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తాజాగా నేడు ఏపీకి కర్ణాటక కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమం బెంగళూరులోని విధాన సౌధలో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా 6 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది. ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయకుండా కుంకి ఏనుగులు కట్టడి చేయనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. With this cooperation, the forests of both states will become more secure. ಈ ಸಹಕಾರದಿಂದ ಎರಡು ರಾಜ್ಯಗಳು ಅರಣ್ಯಗಳು ಹೆಚ್ಚು ಸುರಕ್ಷಿತವಾಗುತ್ತವೆ. And in return, so Honorable
Minister of Forest and Environment, Sri Ishwar Khandreji, was saying to make sure these elephants will be taken care. I said, I promise you, sir, to the Honorable Chief Minister, Siddaramaiah ji, and to Honorable Ishwar Khandreji, I promise you, where states are not competitors, but మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.